మన బాడీకి ఒక సెరికార్డియన్ క్లాక్ అనేది ఒకటి ఉంది. ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో వర్క్ చేసుకోవాలి, ఏ టైంలో ఏం చేసుకోవాలి అనేది బాడీకి ఒక సెరికార్డియన్ క్లాక్ ఉంది. మీకు నిద్రలో ఆల్మోస్ట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు మన బాడీ రిపేర్ చేసుకునే ఫంక్షన్, అంటే ఆ టైంలో మీ బాడీ అంతా కూడా సర్వీసింగ్, సెల్ఫ్ రిపేర్ చేసుకోవాల్సిన టైం. సో ఆ టైంలో మీరు కంప్లీట్ గాఢ నిద్రలో ఉండాలి. సో రిపేర్ ఫంక్షన్స్ అంటే ఏం జరుగుతుంది, 9 to 11 మనం చూసుకుంటే మన హార్మోన్స్ వ్యవస్థ మనకి కరెక్షన్స్ జరుగుతుంది, బ్యాలెన్స్ అయ్యే టైం అనమాట. సో చాలా మంది 9 10 11 మనం పడుకోకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు, డయాబెటీస్లు, రకరకాల హార్మోనల్ ఇష్యూస్, గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో అలాగే 11 to 1 అండ్ 1 to 3 గ్యాల్ బ్లడర్, లివర్ ఫంక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఆ టైంలో మన బాడీ డిటాక్సిఫికేషన్, బైల్ జ్యూస్ రిలీజ్ అవ్వడము, సెల్ రిపేర్, బ్లడ్ డెవలప్మెంట్ అండ్ లివర్ డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 3 to 5 వచ్చేసి మన లంగ్స్, మన బాడీలో ఉన్న విషవాయువులను తొలగించే పనిలో ఉంటుంది. అండ్ 5 to 7 వచ్చేసి మన లార్జ్ ఇంటెస్టైన్, మన శరీరంలో ఉన్న మలమూత్రాలన్నింటినీ విసర్జించే టైం. అంటే ఆ టైంలో మనం మేల్కోకుండా పడుకొని ఉంటే దాని పని అయిపోయింది ఇంకా, అంటే మనకి లేట్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్, గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనం పడుకోకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెరికార్డియన్ రిథమ్స్ అన్ని, బయోరిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి సరిగా రిపేర్ అవ్వక మన బాడీలో కామన్ కోల్డ్ టు క్యాన్సర్స్ వరకు కూడా దారితీసే అవకాశం ఉంది అని నేనే కాదండి, సెరికార్డియం బయోరిథమ్స్ కోల్పోవడం వల్ల ఒక 4 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ సైంటిస్టులు ఈ సెరికార్డియన్ బయోరిథమ్స్ మీద వర్క్ చేసిన వాళ్ళే చెప్తున్నారు.